అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ అధ్యయన పలుకరింపు ద్వారా మీతో మాట్లాడేందుకు ముందుకొస్తున్నాను. మార్చి 1వ తారీఖు 2025. నేను 1953 మార్చి 2న జన్మించాను. అంటే ఇవాళతో 72 లేదా 72 సంవత్సరాలు ముగుస్తున్నాయి. అందుకే అధ్యయన పలుకరింపులో జీవన సమీక్ష అనే ఆ ప్రత్యేక పదాన్ని వాడాను. లేఖనంలో ఒక మంచి మాట ఉంటుంది, వాక్యం. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకమై ఉన్నది అని ఉంటుంది. అంటే సంతృప్త జీవనం దీవెనకరం అని దాని భావన. నేను 72 ఏళ్ల వయసులో దాదాపుగానే కంటే పూర్తిగానే మాట అనలేను, అధిక శాతం సంతృప్త జీవనాన్ని గడిపాను. ఇప్పుడు మరింత సంతృప్త జీవనంలోనికి అడుగు పెడుతూ ఉన్నాను. సంతృప్త జీవనం, సంతుష్టి సహిత భక్తి రెండు ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అని అనుకుంటున్నాను. అంటే భక్తి దైవంతో ముడిపడి ఉంటుంది. సో భక్తి, దైవం ఈ రెండు సంతృప్తికరంగా మన జీవితంలో ఉన్నప్పుడు జీవనం కూడా సంతృప్తికరంగా ఉంటుంది అని. కాకుంటే 72వ ఏట, అంటే గడిచిన 365 దినాలలో అధ్యయనాన్ని నిబద్ధతతో కొనసాగించలేకపోయినందుకు చింతిస్తున్నాను. రిగ్రెట్ అవటమేం లేదు, ఎందుకంటే పరిస్థితులు, పరిణామాలు అలా ఉన్నాయి. అందుకు ముఖ్యంగా 72వ ఏట లేదా లాస్ట్ ఇయర్, అంటే 23 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు ఆ మధ్యకాలంలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, మళ్ళీ అనేక కార్యక్రమాలను రూపొందించుకున్నందువలన ఆ బిజీలో, లేకుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినందువలన అధ్యయనం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ఈలోగా బలహీనత ఆవహించింది. ముఖ్యంగా 2024 ఆగస్టులో బైక్ ర్యాలీ సమయంలో లెఫ్ట్ లెగ్ చాలా తీవ్రమైన ఇబ్బందిని పెట్టింది. ఆ తర్వాత కాస్త బలహీనత దాడి చేసింది అనే చెప్పాలి. అంటే అప్పుడు అనిపించింది 71 దాకా బాగానే ఉన్నాను, 72వ ఏట ఎందుకో భౌతికంగా బలహీనపడుతూ వచ్చాను, శారీరకంగా బలహీనపడుతూ వచ్చాను. కారణాలు అనేకం కావచ్చు. వయస్సు రీత్యా, మళ్ళీ జీవన విధానంలో కూడా పెద్ద మార్పు ఏం లేదు. అంటే జీవన సరణి మామూలుగానే ఉన్నది, కానీ వయోభారం దేహాన్ని బలహీనపరిచిందని అనుకుంటున్నాను. దాన్ని అధిగమించడానికి మార్గాలని అన్వేషిస్తూ ఉన్నాను. అది నేను అంటుంది. సో ఏది ఏమైనా 2025వ సంవత్సరం 73లోనికి నేను ప్రవేశిస్తున్నాను. ఈ ఏడాదంతా, రేపు నా పుట్టినరోజు, సండే వచ్చింది కాబట్టి లైవ్లోకి లేటుగా వస్తాను. అంటే ఈ 73వ ఏట మళ్ళీ నిబద్ధతతో నిర్మాణాత్మకంగా అధ్యయనాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాను. ఆశ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే సాధ్యాలు
పరిస్థితులు, పరిణామాలు, శక్తి, బలహీనత వీటి మీద ఆధారపడి ఉంటాయి కనుక ఆశిస్తున్నాను అన్నాను. మళ్ళీ లేఖనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాను. ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆ ధైర్యం నాకు, అంటే ఆ నమ్మిక నాకు ఉన్నది కాబట్టి ఆశపడుతున్నాను అనే ఆ ప్రత్యేక పదాన్ని నేను వాడాను. ఆ తర్వాత ఒక స్పష్టత ఉండాలి. ఏం చేయాలి అనుకుంటున్నామో దాని గురించిన ఒక స్పష్టత ఉండాలి. ఎంతవరకు చేయగలం అనేది అది తదుపరి అంశం. బట్ ఏం చేయాలి అనేది ఒక స్పష్టత ఉండాలి. అధ్యయనాన్ని తదుపరి స్థాయికి తీసుకుని వెళ్ళాలని పునరుద్ధరణ సదస్సును ఏర్పాటు చేసినప్పటికీ ఏఐని ఉపయోగించుకోవటంలో కొంచెం ప్రయత్నం చేశాను. సంతృప్తిగానే ఉంది. కాకుంటే బలహీనత, సమయాభావం ఇవి ఇబ్బంది పెట్టాయి. ఓకే. సో 73లో అంటే 2025 23 కాదు, స్పష్టంగా 3 ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలి అని మళ్ళీ ఆశపడుతున్నానని అంటున్నాను. ఒకటేమో ప్రస్తుతం మనం యూహానీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. యోహాను రాసిన తొలి పత్రిక 2వ అధ్యాయాన్ని విశ్లేషణ చేసుకుంటున్నాం. ఎందుకో యూహానీయ సాహిత్యాన్ని గ్రంథస్థం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మళ్ళీ చెబుతున్నాను, అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను అని. తినగ వేము తీయనుండు అన్నట్టు అనుకోగా అది సాధ్యమవుతుందని అలా అనుకున్నాం. యూహానీయ సాహిత్యాన్ని అంటే రోజువారీ చెప్పే దానిని మళ్ళీ వ్రాతపూర్వకంగా పెడితే బాగుండాలి అని అనుకుంటున్నాను. ఎంతవరకు అది ఆచరణలో కార్యసిద్ధి అవుతుందో నాకైతే తెలియదు. బట్ ఆ మనసు ఉన్నది. దానికి శక్తి కావాలి, మళ్ళీ వనరులు కూడా కావాలి, సమయం కావాలి. వాటి కోసం నా శ్రేయోభిలాషులుగా, నన్ను ప్రేమించేవారిగా మీరు ప్రార్థన చేయండి. అది మేజర్ టాస్క్. ద జోహనైన్ లిటరేచర్ అనేది మేజర్ టాస్క్. యోహాను 3 పత్రికలు, 4వ సువార్త అంటే యోహాను సువార్త, ప్రకటన గ్రంథం జోలికి ఇప్పుడు వెళ్ళను. సో ఈ 4ంటిని యోహానీయ సాహిత్య కోణంలో నుంచి గ్రంథస్థం చేయాలి అనేది ఒక బలీయమైన కోరిక. దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. రెండోది, ఇది అధ్యయనానికి సంబంధించిందే, అంటే అది కూడా అధ్యయనమే. చిన్న ప్రవక్తలు అంటే మైనర్ ప్రాఫిట్స్ అని ఉంటారు కదా. సో చిన్న ప్రవక్తల గ్రంథాలన్నింటినీ చారిత్రక ఆస్తిక కోణంలో నుంచి విశ్లేషణ చేస్తూ ఒక 2 వారాలు క్లాసులు నిర్వహించాలి అని అది ఈ మధ్య అనుకున్నాను. అంటే మైనర్ ప్రాఫిట్స్ ఏ రాజుల కాలంలో వాళ్ళు పరిచర్య జరిగించారు, ప్రవచన పరిచర్య, వారి ప్రవచనాలను ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆస్తిక నేపథ్యంలో నుంచి ఎలా గ్రహించాలి అనేది గతంలో బైబిల్ మిషన్ సెమినరీలో నేను క్లాసులు చెప్పేప్పుడు ప్రియులు కిరణ్ బాబాయ్ గారు వాటి మీద ప్రత్యేకంగా క్లాస్ చెప్పించారు. అప్పటి నుంచి అది నా కోరిక. కాకుంటే మరింత ఎక్కువ సమాచారాన్ని సేకరించాలి. అది సెకండ్ టాస్క్. అంటే చిన్న ప్రవక్తలను రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆస్తిక కోణాలలో నుంచి వారి ప్రవచనాలను గ్రహించటానికి చేసే ఒక బృహత్ ప్రయత్నం, పెద్ద ప్రయత్నం అనే అంటున్నాను. అది చేయాలి.
నేను అనుకుంటున్నాను కనీసం ఒక 2 వారాలు మినిమం. 2 వారాలు కూడా సరిపోవు నా లెక్క, చూద్దాం. క్లాసెస్ అంటే లైవ్ క్లాసెస్ కాదు, క్లాస్ రూమ్ క్లాసెసే పెడదాం. అఫ్కోర్స్ లైవ్ గురించి ఆలోచన చేద్దాం. క్లాస్ రూమ్లోనే మార్నింగ్ 10 to 1 అలాగ ఒక రోజుకు ఒక 3 లేక 4 గంటలు నేను సిలబస్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని చేయాలి అని అనుకుంటున్నాను. అది ఒక మేజర్ టాస్క్, దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఒకటేమో జొహనైన్ లిటరేచర్, ఇట్ ఈజ్ అ లాంగ్ ప్రాసెస్, అది చాలా పెద్ద ప్రణాళిక. అది ఒక స్టెప్ బై స్టెప్ అలాగా ఒక్కొక్క పేజీ రాసుకుంటూ వెళ్ళాలి. బట్ ఈ మైనర్ ప్రాఫిట్స్ని గురించి ఈ విశ్లేషణ మాత్రం దాన్ని త్వరగా చేయాలి అని ఆశపడుతున్నాను. సో దట్ ఈజ్ సెకండ్ టాస్క్. మూడోది ఏంటంటే ప్రభువు నేర్పిన ప్రార్థన, ద లార్డ్స్ ప్రేయర్, దానిని నాదైన కోణంలో నుంచి విశ్లేషణ చేయాలి అనేది. ఇది కూడా క్లాసెస్ అని అనను, లేదా అధ్యయనం అని అనను. పిడుగురాళ్ళ సంఘం, పిడుగురాళ్ళలో నాకు చిన్న చర్చ్ ఉన్నది. క్రిస్మస్, ఈస్టర్ ఈ 2 పండుగల నేపథ్యంలో క్రిస్మస్ సీజన్లోనైతే నవంబర్ 25 నుండి డిసెంబర్ 24 వరకు రాత్రి వేళ ప్రార్థనలు జరుగుతాయి. ఆ ప్రార్థనల్లో ఒక సిరీస్ చెబుతాను. అంటే ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని రోజుకి ఆ అంశంలోని ఒక్కొక్క భాగం అలా చెబుతాను. మా పిల్లలు అంత విద్యాధికులు కాకపోయినా దే ఎంజాయ్ ఇట్, బాగా శ్రద్ధగా వింటారు. అవి తర్వాత చెబుతారు కూడా నాకు, అందుకు నేను సంతోషపడతాను. అలాగే ఈస్టర్లో కూడా భస్మ బుధవార అనంతరం, అంటే భస్మ బుధవారం తెల్లవారి గురువారం నుంచి మళ్ళీ మాండీ థర్స్డేకి ముందు వరకు సీరియసే చెబుతూ ఉంటాను. సో ఈసారి నేనేమనుకుంటున్నానంటే ప్రభువు నేర్పిన ప్రార్థనలోని ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క పదం యొక్క సమగ్ర విశ్లేషణని సమన్వయంతో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అందువలన నేను ఇక్కడ ఏమైతే చెబుతానో దాన్ని రికార్డ్ చేసుకుంటాను, దాన్ని మళ్ళీ చెప్పటం తేలికని అనుకుంటున్నాను. సో ఈ 3 టాస్క్లు 2025లో ముఖ్యంగా మార్చి 2 నుంచి, రేపటి నుంచి ఈ 3 టాస్క్లని వర్కౌట్ చేయడానికి సంకల్పిస్తున్నాను. శక్తిని, సామర్థ్యాన్ని, సమయాన్ని, వనరులను అన్నింటినీ ప్రభువు అనుగ్రహించాలని మీరందరూ ప్రార్థించాలి, ఖచ్చితంగా సహకరించాలి. రేపటి నుంచి యథావిధిగా, అంటే రేపు ఆదివారం అయినప్పటికీ ప్రారంభం కాబట్టి రేపు మోస్ట్ ప్రాబబ్లీ నేను సమయం సానుకూలం చూసుకొని చెబుతాను. రేపు సాయంకాలం లైవ్లో మేము ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను, వస్తాను. సమయం నేను రేపు ఆరాధన తర్వాత క్యాలిక్యులేట్ చేసి ముందే నోటిఫికేషన్ పెడతాను, వీలున్న వాళ్ళు రండి. ఇంకా అక్కడ నుంచి రెగ్యులర్గా మార్చి 3 నుంచి రెగ్యులర్గా అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. ఇది అవాంతరం ఉన్నా కూడా గతంలో ఎలాగూ కొనసాగించుకున్నామో అలాగూ కొనసాగించుకొని ముందుకు సాగాలి అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ఫేస్బుక్లో ఇదివరకట్లాగా లైవ్ వీడియోస్ అన్నీ అలా నిక్షిప్తం కావడం, జస్ట్ ఇవాళ నోటిఫికేషన్ చూశాను. ఒక 30 రోజుల తర్వాత వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా, లేదా అంటే బిజినెస్ అది, స్టోరేజ్ కొనుక్కోండి, ఎక్స్ట్రా స్టోరేజ్ కొనుక్కోండి అని నోటిఫికేషన్ వచ్చింది. సో దానిని డౌన్లోడ్ లేకపోతే దానిని డౌన్లోడ్ చేసుకొని యథావిధిగానన్నా
యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. సో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అంటే నాకున్న ఒక బలహీనత అందాం. బలహీనత అంటే వనరుల రీత్యా బలహీనత, వ్యవహార రీత్యా బలహీనత. వనరులు ఏంటంటే దాదాపుగా ఇదిగో ఇప్పుడు నేను లైవ్ ఇస్తూ ఉన్న ఈ ఫోన్ ఉన్నదే ఇది OnePlus Nord 2 దాదాపుగా కొలాప్స్ అయింది. అంటే ఒక్కోసారి ఆన్ అవట్లా. ఇంకా ఏంటంటే ఇది కేవలం స్ట్రీమింగ్కే వాడతాను. ఒక్కోసారి స్ట్రీమింగ్ ఇవ్వడానికి ఆన్ చేయడానికి కూడా ఆన్ అవట్లా. సో దీన్ని మారుద్దాం అనే ఆలోచనలో పడ్డాం, కానీ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. కనీసం Nord 4 కానీ లేకపోతే OnePlus 12R కానీ ఏదన్నా కొందామన్నా 35 నుంచి 40 వేల రూపాయల ఖరీదు అది. దీనిలో స్టోరేజ్ లేదు. సో అదొక ప్రాబ్లం. రెండోది, బయట ఉన్నప్పుడు వాటిని డౌన్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి డేటా ఇబ్బంది. సో అది కూడా అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ నేను చెబుతున్నాను, వాటి కోసం కూడా ఆలోచన చేయండి. సో మళ్ళీ 2025లో మార్చి 2 నుంచి అధ్యయనాన్ని నిబద్ధతతో కొనసాగించడానికి సంసిద్ధపడుతూ ఉన్నాను. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. అధ్యయనాన్ని ఎలాగూ కొనసాగించడానికి నాతో కలిసి నడవండి. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. ఇవాళ బిడ్డలు ఇద్దరు రాలా, కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల రాలేదు. అలాగే మధు ఉన్నాడు, మా ప్రెసిడెంట్ కర్రా జోసెఫ్ ఉన్నాడు, ఇమాన్యుయల్ దెబ్బా గారు ఉన్నారు, బిడ్డ జ్యోతిం ఉంది, మర్నాతర, బీపీవి ప్రేమ్ కుమార్, వజ్రారావు, పాగల ఇస్రాయేల్, ఇంకా నాకు కనిపించడం లేదు, రాబర్ట్ విలియమ్స్, పుష్పరాజ్ ఇమ్మడి, ఖమ్మం నుంచి ధర్మరాజు గారి అబ్బాయి. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. రేపు ఈవినింగ్ అంటే ఆఫ్టర్ 4 లైవ్లో మళ్ళీ అధ్యయనాన్ని గురించే మాట్లాడుకుందాం. ఈవేళ జీవన సమీక్షను నేను మీతో పంచుకోవటానికి మీరందరూ సహకరించినందుకు వందనాలు చెల్లిస్తూ, అధ్యయనాల్లో ఈ 3 అంటే జొహనైన్ లిటరేచర్, మైనర్ ప్రాఫిట్స్ ఎనాలిసిస్, లార్డ్స్ ప్రేయర్ ఎనాలిసిస్, ఈ 3 టాస్కులు విజయవంతంగా జరిగించడానికి దేవుడు శక్తినివ్వాలని కోరుకోండి, ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్.